సరే ఎలా ఉంటారు సార్ సెట్స్‌లో? అంటే సినిమాని అప్పటినుంచి ప్రేమించేవారా? చాలా అండి. అంటే ఒక విధంగా చెప్పాలంటే నాకు పర్సనల్‌గా అసలు వరల్డ్ సినిమా ఎలా ఉంటది అని చెప్పి వీడియో క్యాసెట్స్ అవి డీవీడీస్ అప్పుడు డీవీడీస్ ఉండేవి కదా! ఆ డీవీడీస్‌ని నాకు కొన్ని వరల్డ్ సినిమాకి సంబంధించిన డీవీడీస్ ఇచ్చి చూడమని చెప్పి అట్లా అంటే అప్పటి వరకు జస్ట్ తెలుగు సినిమా, హిందీ సినిమాలు తప్పితే ఈ కమర్షియల్ ఫిల్మ్స్ ఎక్కువ ఇది ఉండేది. బట్ ఎప్పుడైతే కళ్యాణ్ సార్‌తో పరిచయం అయిందో నాకు ఒక కొత్త అంటే ఒక ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయినట్టు యాక్చువల్‌గా విపరీతంగా బుక్స్ ఉండేవి. అంటే ఎనీ టైమ్ యాక్సెస్ ఉండేది. ఆ బుక్స్ చదవడానికి గానీ అండ్ వచ్చే టెక్నీషియన్స్ అంటే సార్ అప్పుడు పీక్ స్టేజ్‌లో ఉన్నారు. 'ఖుషి' అవును. తర్వాత. అప్పుడు చాలా అండ్ ఇండియాలో ఉండే బెస్ట్ టెక్నీషియన్స్ అందరూ వర్క్ చేసేవాళ్ళు. అన్ని డిపార్ట్‌మెంట్స్‌కి సంబంధించి యాక్టర్స్ గాని. అంటే వాళ్ళందరినీ క్లోజ్‌గా అబ్జర్వ్ చేసే అవకాశం నాకు దొరికింది. ఒక విధంగా చెప్పాలంటే నేను 2 సినిమాలు డైరెక్షన్ చేశాను. నేను డైరెక్టర్ అవ్వడానికి కారణం కళ్యాణ్ సార్ ఇచ్చిన ప్రోత్సాహమే. ఇదే 'ఖుషీది' ఈ సీన్ రాసి నరేషన్ ఇవ్వడానికి ఎళ్ళినప్పుడు ఎవరు రాసారు అంటే నేనే రాసాను సార్ అంటే, మంచి రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి నీకు. నువ్వు డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో జాయిన్ అవ్వు. నేను నెక్స్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేస్తున్నాను. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో ఉండు అని చెప్పేసి అట్లా సార్ చెప్పడం వల్ల నేను లేకపోతే అసలు నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లోకెళ్ళాలి, చెయ్యాలి అనే అసలు ఐడియా గూడా లేదు. అలా యాక్సిడెంటల్‌గా డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లోకెళ్ళి అలా అలా ఒక సినిమా తర్వాత ఒకటి, ఒక సినిమా అలా 10 సంవత్సరాలు దాదాపు 1 డికేడ్ పాటు సార్‌తో పాటే ఉన్నాను.